ధనుస్సు రాశి జాతకులారా, అందరికీ నమస్కారం. మీకు జూన్ నెలలో భయంకరమైన అదృష్టం కనిపిస్తుంది. ఆకస్మిక విదేశీ ప్రయాణం, జీవితాన్ని మార్చే శుభవార్తను మీరు వింటారు. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ జీవితంలో జరగబోయే కొన్ని అద్భుతమైన మార్పుల గురించి మీరు ముందుగానే తెలుసుకుంటారు. ఎందుకంటే జూన్ నెలలో గ్రహాల సంచారం ధనుస్సు రాశి వారికి ఒక ప్రత్యేకమైన దివ్య శక్తిని అందిస్తుంది. ఎన్నో నెలలుగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం మొదలవుతుంది. మీరు ఊహించని వ్యక్తుల ద్వారా అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణ యోగం చాలా బలంగా కనిపిస్తుంది. వీడియోలో ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకునే ముందు ఇంకా ధనుస్సు రాశి వారికి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని నొక్కటం ద్వారా మేం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ రాశికి సంబంధించి శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఎన్నో విషయాలను, ఎంతో సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం కనిపించలేదని మీరు బాధపడుతూ ఉంటారు. కానీ జూన్ మొదటి వారంతోనే ఆ పరిస్థితి నెమ్మదిగా మారటం ప్రారంభమవుతుంది. మీ ఇంటి ముందు నిలిచిపోయిన అదృష్టం మళ్లీ మీ తలుపు తడుతుంది. చాలామంది ధనుస్సు రాశివారు ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఉద్యోగ అస్థిరత వంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు. కొందరు నా జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుంది అని దేవుణ్ణి ప్రశ్నించారు కూడా. కాని ఇప్పుడు కాలచక్రం తిరుగుతోంది. జూన్ నెలలో గురుగ్రహం మీ రాశిపై ప్రత్యేకమైన దృష్టిని వేస్తుంది. ఈ దృష్టి కారణంగా మీ ఆలోచనలు మారుతాయి. ముందు మీరు భయపడిన పనులు కూడా ఇప్పుడు ధైర్యంగా చేయగలుగుతారు. చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని అనుకున్న వారికి ఆకస్మికంగా ఒక కాల్ వస్తుంది. వీసా సమస్యలు సడన్ గా క్లియర్ అవుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకోని కంపెనీ నుండి మెసేజ్ వస్తుంది. చదువు కోసం అప్లై చేసిన వారికి మంచి యూనివర్సిటీ నుండి స్పందన రావచ్చు. ఈ విధంగా జూన్ మాసంలో మీరు భయంకరమైన అదృష్టాన్ని అనుభవించబోతున్నారు. ఈ జూన్ మాసంలో మీ జీవితంలో రెండు ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. మొదటిది డబ్బు ప్రవాహం, రెండవది మీ విలువ పెరగటం. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకొని వాళ్లు కూడా ఇప్పుడు మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా మీ నిర్ణయాన్ని గౌరవించటం ప్రారంభిస్తారు. కాని ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ధనుస్సు రాశి జాతకులారా, ఈ అదృష్టం అందరికీ ఒకే విధంగా పనిచేయదు. మీరు గతంలో చేసిన పుణ్యకార్యాలు, మీ మనసు శుద్ధి, మీ కష్టపడే స్వభావం ఇవన్నీ కలిసే ఈ ఫలితాన్ని బలంగా మారుస్తాయి. కొందరికి చిన్న మార్పు కనిపిస్తే మరికొందరికి జీవితమే మారిపోయే సంఘటన జరుగుతుంది. జూన్ 3వ తేదీ నుండి 11వ తేదీ మధ్యలో ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఆ ప్రయాణం సాధారణమైన ప్రయాణం కాదు. అది మీ భవిష్యత్తును మార్చే ప్రయాణం కావచ్చు. కొందరికి విదేశీ ఉద్యోగ అవకాశం వస్తుంది. మరికొందరికి బంధువుల ద్వారా విదేశీ ఆహ్వానం రావచ్చు. ఇంకా కొందరికి ఆకస్మికంగా పాస్పోర్ట్, వీసా పనులు వేగంగా పూర్తవుతాయి. ఈ కాలంలో మీరు చూసే కొన్ని సంకేతాలు మీ అదృష్టానికి సూచనలుగా ఉంటాయి. ఉదయం లేచిన వెంటనే మంచి వార్త వినటం, పసుపు రంగు ఎక్కువగా కనిపించటం, దేవాలయ గంటలు వినిపించటం లేదా అనుకోకుండా పాత స్నేహితులు మీకు కలవటం ఇవన్నీ కూడా మీ జీవితంలో కొత్త శుభ ప్రారంభానికి సంకేతాలు. అయితే ఒక జాగ్రత్త కూడా ఉంది. ఈ జూన్ నెలలో మీరు మీ ప్లాన్లను అందరికీ చెప్పకండి. ముఖ్యంగా మీ విదేశీ ప్రయాణం లేదా డబ్బుకు సంబంధించిన విషయాలను ఎక్కువగా బయటపెట్టకండి. ఎందుకంటే మీ అదృష్టాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. వారు మీ పనుల్లో అడ్డంకులను సృష్టించే అవకాశముంది. అందుకే నిశ్శబ్దంగా ముందుకు సాగండి. ధనుస్సు రాశివారిలో కొందరు గతంలో చేసిన ఒక తప్పు వల్ల ఇప్పటికీ బాధపడుతున్నారు. అప్పుడు అలా చేయకపోయి ఉంటే బాగుండేది అని ఆలోచిస్తూ ఉంటారు. కాని జూన్ నెల మీకొక రెండో అవకాశాన్ని ఇవ్వబోతోంది. జీవితంలో తిరిగి నిలబడే ఛాన్స్ వస్తుంది. దేవుడు మీ కష్టాన్ని చూసి ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ప్రేమ విషయంలో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. పెళ్లి ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధం రావచ్చు. ఇప్పటికీ వివాహమైన వారికి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. చిన్న చిన్న గొడవలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఉద్యోగస్తులకి జూన్ నెల చాలా ముఖ్యమైంది. ఆఫీస్లో మీ పనిని గుర్తించే అవకాశముంది. మీపై ఉన్న నెగటివ్ అభిప్రాయాలు తొలగిపోతాయి. కొందరికి ప్రమోషన్, ఇంకొందరికి జీతం పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్లు వస్తారు.
గతంలో నష్టపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. జూన్ 2వ వారం నుండి మీ ఇంట్లో శుభకార్యాల చర్చ మొదలయ్యే అవకాశముంది. కొత్త వాహనం కొనాలని ఆలోచన వస్తుంది. కొందరు కొత్త ఇల్లు లేదా స్థలం గురించి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న టెన్షన్ తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. ఈ నెలలో మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. ఆ కాల్ని చిన్నగా తీసుకోకండి. ముఖ్యంగా విదేశీ నంబర్ల నుండి వచ్చే మెసేజ్లు కానీ ఈమెయిల్స్ ని కానీ జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే అదృష్టం చాలాసార్లు చిన్న అవకాశంలాగా వస్తుంది. ఇక ధనుస్సు రాశికి చెందిన విద్యార్థులకి కూడా ఇది మంచి సమయం. చదువుపై దృష్టి పెరుగుతుంది. విదేశాల్లో చదవాలని అనుకునేవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు రావచ్చు. గురువుల ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ నెల మీకు ప్రత్యేకమైంది. మీరు ఎప్పటినుంచో వెళ్లాలని అనుకున్న దేవాలయానికి వెళ్లే అవకాశం వస్తుంది. కొందరికి దైవానుభూతి కలిగే సంఘటనలు జరుగుతాయి. రాత్రి కలల్లో దేవాలయాలు కాని, దీపాలు కాని, నదులు కాని కనిపిస్తే అది శుభసూచకం. కాని ధనుసు రాశి వ్యక్తులారా, కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాలి. ఈ జూన్ నెలలో చిన్న కోపం కూడా పెద్ద సమస్యకు కారణం కావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాటల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. మీ మాట వల్ల ఎవరైనా బాధపడే అవకాశముంది. అందుకే నెమ్మదిగా ఆలోచించి మాట్లాడండి. జూన్ 18వ తేదీ తర్వాత మీ అదృష్టం మరింత వేగంగా మారుతుంది. ఒకేసారి 2-3 శుభవార్తలు వినే అవకాశముంది. డబ్బు, ఉద్యోగం, కుటుంబం ఈ 3 విషయాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మీరు మనస్ఫూర్తిగా నవ్వే రోజు వస్తుంది. ఈ నెలలో మీకు సహాయం చేసే వ్యక్తి ఒక అనుకోని వ్యక్తి అవుతారు. మీరు ఎక్కువగా ఆశించని వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది. చాలా కాలంగా ఉన్న అలసట తగ్గుతుంది. మానసికంగా మీరు బలంగా మారుతారు. ఉదయం సూర్యోదయం చూసి ప్రార్థన చేయటం మీకు మరింత శుభ ఫలితాలనిస్తుంది. జూన్ చివరి వారం ధనుస్సు రాశి వారికి అత్యంత కీలకం. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అవకాశముంది. కొందరికి విదేశీ ప్రయాణ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకొందరికి కొత్త జీవితానికి ప్రారంభం కనిపిస్తుంది. ఈ నెలలో ప్రతి గురువారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి పసుపు పూలతో ప్రార్థన చేస్తే ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయి. పేదవారికి ఆహారం పెట్టడం, గోవులకు ఆహారం ఇవ్వటం కూడా మీ అదృష్టాన్ని పెంచుతుంది. జూన్ నెలలో మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు ఎందుకు నా జీవితంలో ఇంత కష్టం అని బాధపడిన మీరు ఇంత మంచి కూడా నా జీవితంలో జరుగుతుందా అని ఆనందపడే రోజు దగ్గరలోనే ఉంది. ధనుస్సు రాశి వ్యక్తులారా, మీ సమయం ప్రారంభమైంది. ఆకస్మిక విదేశీ ప్రయాణం, అనుకోని డబ్బు, గౌరవం మరియు జీవితాన్ని మార్చే అదృష్టం ఇవన్నీ కూడా జూన్ నెలలో మీ వైపు నడుస్తున్నాయి. ధనుస్సు రాశి వ్యక్తులారా, జూన్ నెలలో మీ అదృష్టం ఎంత వేగంగా పెరుగుతుందో అదేవిధంగా మీ చుట్టూ ఉన్న శత్రువుల కళ్ళు కూడా మీపై పడే అవకాశం అంతే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి శత్రువు బయటికి కనిపించడు. కొందరు మీ ఎదుట నవ్వుతారు, కాని వెనకాల మీ విజయాన్ని ఆపాలని ప్రయత్నిస్తారు. ఈ జూన్ నెలలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని గ్రహాల స్థితి చెబుతోంది. కాని ప్రతి మంచి మార్పుకు ముందు కొన్ని పరీక్షలు తప్పవు. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతుంటారు. వారు మీ ఆలోచనలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తారు. ఇది నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు, ఇది కష్టమే అని చెప్పేవాళ్లు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తారు. ధనుసు రాశి వ్యక్తులారా, మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు పడిపోయినప్పుడు మీ చుట్టూ ఎవరూ కనిపించరు, కాని మీరు పైకి లేవటం ప్రారంభించినప్పుడు మాత్రం అందరి చూపు మీపైనే ఉంటుంది. అదే ఇప్పుడు జరగబోతోంది. మీరు మెల్లిగా అదృష్టం వైపు అడుగులు వేస్తుంటే కొందరు మీ ప్రయాణాన్ని ఆపాలని ప్రయత్నిస్తారు. ఈ జూన్ నెలలో ముఖ్యంగా 3 రకాల శత్రువులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. మొదటివారు మీ విజయాన్ని చూసి లోపల మంటపడే వ్యక్తులు. వాళ్లు బయటకు మీకు అభినందనలు చెబుతారు, కాని మనసులో మాత్రం ఇవాళ ఇతనికి ఇంత అదృష్టం ఎలా వచ్చింది అని బాధపడుతుంటారు. మీరు ఏ పని ప్రారంభించినా అందులో లోపాలు వెతుకుతారు. మీరు విదేశీ ప్రయాణం గురించి చెప్పినా, ఉద్యోగం గురించి చెప్పినా వెంటనే నెగటివ్ మాటలు మాట్లాడతారు. ఇక 2వ రకం మీ రహస్యాలను తెలుసుకుని వాటిని ఉపయోగించుకునే వ్యక్తులు. ఈ జూన్ నెలలో మీరు మీ ప్లాన్లను అందరికీ చెప్పకండి. ముఖ్యంగా డబ్బు, విదేశీ అవకాశం, కుటుంబ విషయాలు ఇవన్నీ గోప్యంగా ఉంచండి. ఎందుకంటే మీ మాటలను వేరే వాళ్ల దగ్గరికి తీసుకెళ్లే వ్యక్తి మీ దగ్గరలోనే ఉండే అవకాశముంది. ఇక 3వ రకం మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నటించే శత్రువులు. ఇలాంటివారు చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీరు మీ బలహీనతలను తెలుసుకుంటారు. మీరు బాధలో ఉన్నప్పుడు దగ్గరవుతారు, కాని సరైన సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్తారు. అందుకే ఈ నెలలో ఎవరి మీదైనా సరే పూర్తిగా ఆధారపడకండి. ధనుస్సు రాశి వ్యక్తులారా,
జూన్ 2వ వారం నుండి మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా మారిపోవచ్చు. మీతో చాలా బాగా మాట్లాడే వ్యక్తి మీకు దూరం కావచ్చు, లేదా మీ విజయాన్ని అడ్డుకునేలా ప్రవర్తించవచ్చు. ఇది చూసి మీరు బాధపడకండి, ఎందుకంటే దేవుడు మీ జీవితంలో నిజమైన వారిని, నకిలీ వారిని వేరు చేస్తున్న సమయం ఇది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీ కోపాన్ని ఎవరి ముందు బయటపెట్టకండి, ఎందుకంటే మీ శత్రువులు మీ బలహీనత కోసం ఎదురుచూస్తుంటారు. మీరు కోపంతో మాట్లాడిన ఒక్క మాటనే వారు మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చు. అందుకే నిశ్శబ్దం నేర్చుకోండి. కొన్ని యుద్ధాలు మాట్లాడకుండా గెలవాలి. ధనుస్సు రాశివారిలో కొందరికి ఆఫీసులో సమస్యలు రావచ్చు. మీ పని మీద ఈర్ష్యపడే సహోద్యోగులు కూడా మీ గురించి తప్పుగా చెప్పే అవకాశముంది. మీరు చేసిన పనికి ఇంకొకరు క్రెడిట్ తీసుకోవచ్చు. కాని భయపడకండి, జూన్ చివరికి నిజం బయటపడుతుంది. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. అలాగే వ్యాపారం చేసే ధనుస్సు రాశివారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని నమ్మి డబ్బు పెట్టకండి. కొత్త పార్ట్నర్షిప్లు చేసే ముందు బాగా ఆలోచించండి, ఎందుకంటే ఈ సమయంలో మోసం చేసే వ్యక్తులు మీ దగ్గరకు రావచ్చు. మీరు సంతకం చేసే ప్రతి పేపర్ని జాగ్రత్తగా చదవండి. అలాగే కుటుంబంలో కూడా కొందరు మీ ఎదుగుదలను అంగీకరించకపోవచ్చు. ముఖ్యంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇంత మారిపోయావా అని మాట్లాడేవాళ్లు ఉంటారు. కాని మీరు గుర్తుంచుకోవాలి, ఎదిగే ప్రతి వ్యక్తి గురించి ప్రపంచం ఏదో ఒకటి మాట్లాడుతుంది. ఈ జూన్ నెలలో మీకొక దివ్య రక్షణ కూడా కనిపిస్తుంది. మీరు నిజాయితీగా ఉంటే దేవుడు మీకు అండగా ఉంటాడు. మీపై కుట్రలు చేసిన వాళ్లు చివరికి వాళ్లే ఇబ్బందుల్లో పడే అవకాశముంది. అందుకే ప్రతీకారం గురించి ఆలోచించకండి, సమయమే అన్నింటికీ సమాధానం చెబుతోంది. ధనుస్సు రాశి వ్యక్తులారా, మీ ఇంట్లో కొన్ని వస్తువులపై కూడా మీకు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీ వ్యక్తిగత పత్రాలు, డబ్బు, బంగారం ఇవి ఎవరికీ చూపించకండి. కొందరు మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ నెలలో మీరు చూసే కలలు కూడా కొన్ని సంకేతాలనిస్తాయి. కలలో పాము కనిపించటం, చీకటి దారులు కనిపించటం, ఎవరో వెంట పడుతున్నట్లుగా కలరావటం ఇవి మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఉందని సూచించే అవకాశముంది. అలాంటి సమయంలో ఉదయం లేచిన వెంటనే దేవుడి నామస్మరణ చెయ్యండి. ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రం ధరించటం మీకు చాలా శుభప్రదం. అలాగే విష్ణు సహస్రనామం వినటం కాని లేదా చదవటం వల్ల కాని మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తులు తగ్గుతాయి. కొందరు ధనుస్సు రాశివారు ఈ నెలలో దృష్టి దోషం కూడా ఎక్కువగా ఎదుర్కొనే అవకాశముంది. అందుకే బయటకు వెళ్లేటప్పుడు నెగటివ్ ఆలోచనలు తగ్గించండి. మీ శత్రువులు ఎక్కువగా భయపడేది మీ ధైర్యానికి. మీరు మానసికంగా బలంగా ఉంటే వాళ్ళు ఏమీ చెయ్యలేరు. అందుకే మీ లక్ష్యంపై మీరు దృష్టి పెట్టండి. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందుకు సాగండి. జూన్ 18 తర్వాత ఒక పెద్ద నిజం బయటపడే అవకాశముంది. మీరు చాలా రోజులుగా నమ్మిన వ్యక్తి అసలు స్వభావం మీకు తెలుస్తుంది. అది చూసి మీరు షాక్ అవ్వచ్చు, కాని అదే మీకు భవిష్యత్తులో పెద్ద ప్రమాదం నుండి రక్షణగా మారుతుంది. ఈ సమయంలో సోషల్ మీడియా విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీ ప్రతి విషయం బయటపెట్టకండి. ముఖ్యంగా మీ ప్రయాణాలు, డబ్బు, కొత్త అవకాశాలు ఇవి చూసి కొందరు మీపై చెడు దృష్టి పెట్టే అవకాశముంది. ధనుస్సు రాశికి చెందిన మహిళలు ముఖ్యంగా భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరి మాట నమ్మి మనసును తెరవకండి. కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు గౌరవం ఇచ్చేవాళ్లకే మీ సమయం ఇవ్వండి. అలాగే ధనుస్సు రాశికి చెందిన పురుషులు కూడా కోపంతో తీసుకునే నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఈ నెలలో ఒక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. అందుకే ఆలోచించి అడుగువేయండి. ధనుస్సు రాశి వ్యక్తులారా, మీ అదృష్టం పెరుగుతున్నప్పుడు పరీక్షలు కూడా పెరుగుతాయి. కాని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ జూన్ మాసంలో దేవుడు మీకొక ప్రత్యేకమైన రక్షణ కవచంలా నిలుస్తాడు. మీ మనస్సు శుభ్రంగా ఉంటే ఎలాంటి శత్రువు మిమ్మల్ని కిందకు లాగలేడు. అలాగే ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, మీ జీవితంలో అందరూ మీతో చివరి వరకు ఉండరు. కొందరు ఒక పాఠం చెప్పటానికి వస్తారు, ఇంకొందరు మీ బలాన్ని గుర్తు చేయటానికి వస్తారు, మరికొందరు మీ ఎదుగుదలను చూసి దూరమవుతారు. కాని నిజమైన వారు మాత్రమే మీ విజయ సమయంలో కూడా మీ పక్కనే ఉంటారు. అందుకే ఈ జూన్ మాసంలో ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించుకోండి. మీ రహస్యాలను కాపాడుకోండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మరియు మీ విజయాన్ని నిశ్శబ్దంగా నిర్మించుకోండి. ఎందుకంటే ధనుస్సు రాశి వ్యక్తులారా, మీ అదృష్టం మొదలైంది. అందుకే మీ శత్రువులు కూడా మేల్కొంటున్నారు. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఇక్కడి వరకు మీరు వీడియో చూశారంటే మీ గురించి మీరు తెలుసుకోవలసినటువంటి విషయాలు ఇంకా ఉన్నాయి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో రాయండి. ఆ పరమశివుడి అనుగ్రహంతో మీ జీవితంలో ఇంకా మరెన్నో అద్భుతాలు చూస్తారు. ధనుస్సు రాశి వారికి మరొక ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడు చెప్పాలి. జూన్ మాసంలో మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా మారబోతోంది. ఆ స్త్రీ ఎవరైనా సరే
మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా త్వరలో మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి కావచ్చు. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆమె వల్ల మీ అదృష్టం మెల్లిగా మారటం ప్రారంభమవుతుంది. ఈ మధ్యకాలంలో మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వచ్చింది. కొన్నిసార్లు మీకు మీరు ఒంటరిగా ఉన్నట్లు కూడా మీకనిపించింది. కాని ఇప్పుడు గ్రహాల సంచారం చెబుతున్న విషయం ఏమిటంటే, ఒక స్త్రీ ఆశీర్వాదం లేదా ఒక స్త్రీ సహాయం లేదా వారి సాన్నిహిత్యం మీ జీవితానికి కొత్త దారిని చూపబోతోంది. ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, లేదా మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి కావచ్చు. ఆమె మాటలు, ఆమె ఆలోచనలు, ఆమె ఇచ్చే ప్రోత్సాహం ఇవే మీలో మళ్లీ ధైర్యాన్ని పెంచుతాయి. ధనుస్సు రాశి వ్యక్తులారా, కొన్నిసార్లు అదృష్టం డబ్బు రూపంలో రాదు, మన జీవితంలో సరైన వ్యక్తి రూపంలో వస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి శుభశక్తి ప్రవేశిస్తుంది. జూన్ మొదటి వారంలోనే ఒక స్త్రీ ద్వారా మీకు మంచి వార్త వినిపించే అవకాశముంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం గురించి ఆమె ద్వారా సమాచారం రావచ్చు. కొందరికి ఉద్యోగావకాశం, ఇంకొందరికి విదేశీ ప్రయాణం, మరికొందరికి కుటుంబ సమస్యల పరిష్కారం కూడా ఈ స్త్రీ ద్వారా కలిగే అవకాశముంది. మీరొక విషయాన్ని గమనిస్తారు. ఈ మధ్యకాలంలో మీ జీవితంలో ఒక మహిళ మాటలు మీ మనస్సుపై చాలా ప్రభావం చూపుతున్నాయి. ఆమెతో మాట్లాడిన తర్వాత మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు దిగులులో ఉన్నప్పుడు ఆమె ఇచ్చే ధైర్యం మిమ్మల్ని మళ్లీ నిలబెడుతుంది. ఇదే ఆ దైవ సంకేతం. ధనుస్సు రాశి మహిళలకి కూడా ఈ యోగం బలంగా కనిపిస్తుంది. మీ జీవితంలోకి వచ్చే ఒక పెద్ద అవకాశం మరో మహిళ ద్వారా రావచ్చు. స్నేహితురాలు కాని, బంధువు కాని, లేదా సహోద్యోగి రూపంలో వచ్చే ఈ వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. జూన్ నెలలో ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు ధరించే ఒక స్త్రీ మీ అదృష్టానికి కారణమయ్యే అవకాశముంది. ఆమె మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా మారటం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు అయోమయంలో ఉన్న విషయాలు కూడా ఒక్కసారిగా క్లియర్ అవుతాయి. కొంతమంది ధనుస్సు రాశి వారికి ఈ స్త్రీతో మొదట చిన్న అపార్థాలు ఉండవచ్చు, కాని కాలక్రమేణా ఆమె నిజమైన విలువ మీకు తెలుస్తుంది. మీరు గతంలో ఆమె మాటలను పట్టించుకోకపోయి ఉంటే ఇప్పుడు ఆమె చెప్పిన విషయాలు నిజమవుతున్నాయని గమనిస్తారు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం, ఆ స్త్రీని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మన అదృష్టాన్ని మనకు దగ్గరలో ఉన్న వ్యక్తుల చేతుల్లో పెడతారు. ఆమె మీకోసం చేసే చిన్న చిన్న సహాయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. ధనుస్సు రాశి పురుషుల జీవితంలో ఈ సమయంలో ఒక ప్రేమ సంబంధం కూడా బలపడే అవకాశముంది. చాలా కాలంగా మీ జీవితంలో దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్లీ దగ్గరవ్వవచ్చు. ఆమెతో మాట్లాడిన తర్వాత మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు మళ్లీ జీవితంపై ఆశను పెంచుకుంటారు. ఈ స్త్రీ వల్ల మీకు వచ్చే అదృష్టం కేవలం భావోద్వేగపరంగా మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా లాభం కనిపిస్తోంది. ఆమె ఇచ్చే సలహా వల్ల మీరు మంచి నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొందరికి వ్యాపారంలో లాభం, ఇంకొందరికి ఉద్యోగంలో ప్రమోషన్ కూడా కనిపిస్తుంది. జూన్ 2వ వారం నుండి ఈ ప్రభావం మరింత బలంగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు లేదా ఒక ముఖ్యమైన పని ప్రారంభించినప్పుడు ఒక మహిళ ఆశీర్వాదం తీసుకోవటం మంచిది. ముఖ్యంగా తల్లి ఆశీర్వాదం ఈ నెలలో మీకు చాలా శుభ ఫలితాలనిస్తుంది. ధనుస్సు రాశి జాతకులారా, ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే స్త్రీ సాధారణ వ్యక్తి కాదు. ఆమె ద్వారా దేవుడు మీకొక సందేశాన్ని పంపుతున్నట్లుగా ఉంది. మీరు విరిగిపోయిన సమయంలో ఆమె మీకు బలాన్నిస్తుంది. మీరు భయపడుతున్నప్పుడు ధైర్యం చెబుతుంది. మీరు ఓడిపోతున్నట్లు అనిపించినప్పుడు నువ్వు గెలుస్తావు అని నమ్మకాన్నిస్తుంది. కొంతమందికి ఈ స్త్రీ విదేశీ సంబంధం ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. విదేశాల్లో ఉండే బంధువు, స్నేహితురాలు లేదా ఉద్యోగ సంబంధం ఉన్న మహిళ ద్వారా మీ జీవితంలో పెద్ద అవకాశం రావచ్చు. ప్రత్యేకంగా జూన్ 14 తర్వాత ఈ యోగం బలంగా కనిపిస్తుంది. ఈ కాలంలో ఒక మహిళ చెప్పే చిన్న సలహాను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ మాటల్లోనే మీ భవిష్యత్తు దాగి ఉండే అవకాశముంది. కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని మార్చే సూచనలను మన చుట్టూ ఉన్నవారి ద్వారా పంపిస్తాడు. మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ఈ స్త్రీ మీలో ఉన్న నిజమైన ప్రతిభను బయటకు తీసుకువస్తుంది. మీరు చెయ్యలేను అనుకున్న పనులు కూడా ఆమె ప్రోత్సాహంతో పూర్తి చేసే అవకాశముంది. అందుకే ఈ సమయంలో మీకు మద్దతుగా నిలిచే మహిళలను గౌరవించండి. ధనుస్సు రాశి మహిళలకు ఈ కాలంలో తల్లి కాని లేదా పెద్ద వయసు ఉన్న ఒక మహిళ యొక్క ఆశీర్వాదం వల్ల శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఆమె ఇచ్చే మాటలు మీ జీవితానికి మార్గదర్శకత్వంగా ఉంటాయి. చివరిగా ధనుస్సు రాశివారు, మీ జీవితంలో స్త్రీ వల్ల వచ్చే మార్పును చిన్నగా తీసుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద డబ్బు కాదు, మనల్ని నమ్మే ఒక మనసు. ఆమె మీకు ధైర్యాన్నిస్తుంది. ఆమె మీ అదృష్టాన్ని మేల్కొలుపుతుంది. ఆమె మీ జీవితంలో వెలుగును తీసుకుని వస్తుంది.
మరియు జూన్ మాసంలో మీరు విదేశాలకు వెళ్లే యోగం కూడా బలంగా కనిపిస్తుంది. వీసా, పాస్పోర్ట్ సమస్యలు తగ్గిపోతాయి. అనుకోకుండా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. దేవుడు మీకు అదృష్టపు ద్వారాలను ఈ మాసంలో తెరవబోతున్నాడు. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని రాసిన వారికి ఆ మహాదేవుడి యొక్క కృపాకటాక్షాలు తోడుగా ఉండి మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా అందుకోగలుగుతారు. జై శ్రీరామ్.